ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీతి నిజాయితీ అని. అవునవును, చాలా డిసిప్లిన్గా సైలెంట్గా సార్ చేతికి మట్టి అంటకుండా అన్నీ చక్కబెట్టుకోగల నేర్పరి. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏం లేదు, కోటి సెకండ్ హ్యాండ్ స్కూటర్ తీసుకుంటే ఆ రోజు మేడం ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఈ తలనొప్పి అని అసలు బండి తీసుకురావడం మానేశాను సార్. మరి వెనక్కి ఇచ్చేసావా? చూడాలి, ట్రాన్స్ఫర్ వస్తే అక్కడికి తీసుకువెళ్తాను, లేదనుకోండి రిటర్న్ ఇచ్చేస్తాను. బండి కోసం జాబ్ అయితే పోగొట్టుకోలేను కదా సార్. బండి మీ భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించు. మీ భార్యకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారు కదా సార్. భార్య పేరు మీదే కదా, ఎందుకు తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది? ఒకవేళ తెలిస్తే? తెలియకుండా ఎలా ఉంటుంది? అదేమన్నా సైటా? పేపర్స్ బీరువాలాకలో దాచుకోవడానికి బండి వేసుకుని తిరిగితే తెలియకుండా ఉంటుందా? నాకు చెప్పకుండానే నా భార్య బండి తీసుకుందని చెప్పు. ఏం సత్యం, అంతేనా? అలా ఎలా సార్? ఎలా మేనేజ్ చేయాలో మన సత్యం గారిని అడుగు, చెప్తారు. ప్రభాకర్ గారు, మీరు విషయం తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఏంటి సార్, మ్యాటర్ మీ వరకు రావడంతో కోపం వచ్చిందా? మీ భార్య పేరు మీద సైట్ తీసుకోలేదా? ఇంటిమేషన్ ఇచ్చారా? అదంతా నన్ను నిరికించాలని నాకు తెలియకుండా ఎవరు చేశారో మీకు తెలుసు. అలాగే అనుకుందాం. ఇప్పుడు సైట్ కొన్నారని తెలిసింది కదా, సైట్ వెనక్కిస్తారా? మన కోటి బెటరు. బండి వెనక్కిచ్చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ మీరు అలా కాదు. పేరుకేమో సత్యం, ఆఫీసులోనేమో సిన్సియర్, లోపల నడిపించే కథ మాత్రం వేరు. మిస్టర్ ప్రభాకర్, దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? ఇప్పుడేంటి, సైడ్ పేపర్స్ వెనక్కిస్తావా లేక నీకు తెలియకుండా కొన్న భార్యను వదిలేస్తావా? రెండు నీ వల్ల కాదు. కోటి, బండిని నీ భార్య పేరు మీదే ట్రాన్స్ఫర్ చేసుకో. ఏమవుతుందో నేను చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ ప్లీజ్. పర్లేదు మేడం, రమ్మని కాల్ చేశారు. 2 రోజుల నుంచి కనిపించడం లేదు. ఇక్కడ చాలా వర్క్ ఉంది. ఎవరు చేస్తారు? నేను ఇక్కడ నుంచి నా ట్రాన్స్ఫర్ తీసుకుంటాను మేడం. నేను ఆ సైట్ గురించి క్రాస్ ఎగ్జామిన్ చేసినందుకు ఇంకా కోపం తగ్గలేదా? కోపం ఏమీ లేదు మేడం, మీరే చెప్పారు నాకంటే కూడా కేసే ముఖ్యమని. అది నిజమే. నాకే చాలా అసహ్యం వేస్తుంది ఆఫీస్కి రావాలంటే. సైట్ విషయం తెలిసాక ఎవరు నన్ను గౌరవించడం లేదు. మనసుకు చాలా బాధేస్తుంది. ఇంట్లో భార్యకి అత్తమామకి నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు మేడం. 2 చోట్ల మేనేజ్ చేయటం చాలా కష్టమవుతుంది మేడం. అందుకే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నాను. తీసుకోండి, కానీ మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అదేనా? సొల్యూషన్ అది కాకపోవచ్చు, కానీ అంటే ప్రాబ్లంని ఫేస్ చేయడాన్ని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయడం, అంతేనా? మీ ఏజ్ ఎంత? 28 ఏళ్ళు. 28 ఏళ్లకే ఎస్కేప్ అయితే ఎలా? పరిస్థితులు అలా ఉన్నాయి మేడం. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా నిజాయితీగానే ఉంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా నిజాయితీగా ఉంటేనే డైనమిక్ ఆఫీసర్ అంటారు. మీరు ఎస్కేప్ అవుతారో లేక డేరింగ్ అండ్ డాషింగ్ అని ప్రూవ్ చేసుకుంటారో మీ ఇష్టం. మేడం, ఏదో పనుందని పిలిపించారు. పనేంటో చెప్పండి మేడం. మీ భార్యకి ఆశ ఎక్కువ, మామగారు కరప్టెడ్, అత్తేమో గయ్యాలి. వాళ్ళ తప్పేమీ లేదు. ఎక్కువ మంది అలాగే ఉన్నారు సొసైటీలో. ఇక వీళ్ళని వాడుకొని నీలకంఠన్ నిన్ను టార్చర్ చేస్తున్నాడు.
దానికి నువ్వు ట్రాన్స్ఫర్ తీసుకుని పారిపోవడం సొల్యూషన్ కాదు కదా. ఇక్కడే ఉండి పోరాడి అతనికి బుద్ధి చెప్పాలి. అలా కాదని ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపోతే అక్కడ కూడా నీలకంఠం లాంటి లిటిగేషన్స్ పెట్టే పెద్ద మనుషులు ఉంటారు. అప్పుడు ఇలాగే పారిపోతారా, లేక ఎక్కడున్నా మీ నిజాయితీని చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకోవడానికి నిలబడతారా? అది మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఒకటి అడుగుతాను మేడం, మీరు ఫ్రాంక్గా చెప్పండి. అడగండి. మీకు నా నిజాయితీ మీద నమ్మకం ఉందా? ఉంది. ఈ సైట్ వ్యవహారంలో నాకు ఎటువంటి సంబంధం లేదని మీరు నన్ను పూర్తిగా నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఐ నో యు ఆర్ ఫీలింగ్ బెటర్ నౌ. ఇట్స్ ఫైన్ మేడం, నవ్ ఐఎమ్ రిలాక్స్డ్. ఇప్పుడు చెప్పండి. లెక్చరర్ ప్రమోద్ గారు ఎలాంటివారు? ఆయన చాలా మంచి లెక్చరర్ మేడం, పాఠాలు బాగా చెప్తారు. చూశారుగా ఆయనకి చాలామంది ఫాలోవర్స్. 7 నుంచి 8 బ్యాచ్లు చెప్తారు మేడం. ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎయిడెడ్ కాలేజీలో పనిచేస్తూ ఇంట్లో ట్యూషన్ చెప్పటం రూల్ ప్రకారం తప్పు కదా. ట్యాక్స్ పే కూడా ప్రాపర్గా చేయలేదట. పిటిషన్ వేశారని డైరెక్టర్ ఫోన్ చేశారు. ఈజీగా ఉంటుంది, వీలైతే చేయండిని. అది నిజమే అనిపించింది. ఈ కేసు విషయంలో మీకు నమ్మకం లేదా మేడం? హా, ఈజీ కేసే కదా. ఓకే మేడం, మీ అభిప్రాయం చెప్పండి. ఈజీ అండ్ సింపుల్ కూడా. మీరు అనుకుంటున్నంత సీరియస్ ఇష్యూ కాదు మేడం. అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఇది చాలా చిన్న కేసు మేడం. ఆయన సంపాదించింది సంవత్సరానికి 2 లేక 3 లక్షలు, మహా అయితే 5 లక్షలు. అయినా చట్ట ప్రకారం 10 లక్షలు ఇన్కమ్ దాటితేనే మనకు అడగడానికి రైట్ ఉంటుంది. కానీ టోటల్ అమౌంట్ 35 లక్షలకి కేసు ఫైల్ చేయాలి అంటే అది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అవుతుంది మేడం. ఎవరినో మోసం చేసో బెదిరించో ఆయన సంపాదించలేదు. జనాల్లో ఆయనకి గౌరవం ఉంది. ఆయన మీద మనం రైట్ చేయడం అనేది చాలా అసహ్యంగా ఉంటుంది మేడం. యూ హ్యావ్ ఎ పాయింట్. అంతేకాదు మేడం, మనం రైడ్ అని హడావుడి చేస్తే ఇన్కమ్ ట్యాక్స్కు లెక్కలు సరిచేసి చూపించడంలో బిజీ అవుతారు. అప్పుడు పిల్లలకి పాఠాలు జరగవు. ఇంకో 2 నెలల్లో పరీక్షలు ఉన్నాయి మేడం. అది కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం. కొంచెం ఆలోచించండి మేడం. కావచ్చు, కానీ ట్యాక్స్ పే చేయలేదనేది నిజమే కదా. వెళ్ళి చెబితే కడతారు, అక్కడితో సరిపోతుంది కదా మేడం. నువ్వు చెప్పేది నిజమే. వెళ్ళి చెప్తే ట్యాక్స్ పే చేసే వాళ్లపై రైట్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. అందుకోసం కాదు మనం ఉంది ఇక్కడ. కాబట్టి మీరు ఒకసారి అన్నీ కనుక్కొని రిపోర్ట్ చేయండి. నేను క్లోజ్ చేస్తాను. ఓకే మేడం. అయినా ఇలాంటి వాళ్ళకి ప్రభాకర్ కరెక్ట్ మేడం, ఆయనకే ఇవ్వండి. ఓకే ఫైన్. ఇకపోతే నేనొచ్చి 1.5 నెల అవుతుంది. ఒక్క కేసు కూడా చేయలేదని ప్రెషర్ మొదలైంది. ఇంకో వారం అంతే మేడం. మేడం, నీలకంఠం కేసు రెడీ అవుతుంది. నేను రిపోర్ట్ తీసుకొచ్చిస్తాను. ఇంటి గొడవలో పడి ఆఫీస్ వర్క్ మర్చిపోయావేమో అనుకున్నాను. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూల కారణం నీలకంఠమే కదా మేడం. అతను ఎలా మర్చిపోతాను? దట్స్ ద స్పిరిట్. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. సత్యం,